హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా తాతయ్య ఆవుమూత్రం కోసం గుంటూరులో ఉన్న పుల్లడిగుంట రైతు నేస్తం గోశాలకు వచ్చారనమాట. సో మాకు ఆవుమూత్రం కావాలి, అందుకే మా తాతయ్య అక్కడికి వచ్చారు తీసుకోవడానికి. మేము ఎప్పుడు కావాలన్నా అక్కడికే వెళ్ళి ఆవుమూత్రం తీసుకుంటాము. మనకి ఆవు పేడ కావాలన్నా, ఆవుమూత్రం కావాలన్నా మేము ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. అండ్ ఆల్సో ఆవు పాలతో కూడా మేము మజ్జిగ మిరపకాయలు ఆవు పాలతో పెడతామన్నమాట. సో ఇంకా మూత్రం కోసం వచ్చారు మా తాతయ్య. ఇక్కడ ఎన్ని ఆవులు ఉంటాయంటే చాలా ఆవులు ఉంటాయి. ఇక్కడ దూడలు కూడా చాలా ముద్దుగా ఉంటాయి. సో ఇవేంటి అంటే ఆవు పేడతో చేసినవి అనమాట. అంటే ఇవి దోమలు రాకుండా డూబ్ స్టిక్లా యూజ్ చేసుకుంటారు. చాలా హెల్త్కి మంచిది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఆవు పేడతో చేసిన వినాయకుడి విగ్రహాలు కూడా ఉంటాయి. ఎవరికన్నా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. కౌ డంగ్ స్టిక్స్ని ఇంట్లో వాడటం వల్ల అండ్ దాని నుంచి వచ్చే పొగ వలన దోమలు అనేవి ఉండవు అసలు ఇంట్లో. అండ్ ఆల్సో హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో అదే పేడతో చేసిన వినాయకుడి విగ్రహాలు అవి కూడా చాలా బాగున్నాయి చూస్తానికి. ఇంకా వాటితో చేసుకుంటే ఇంకా ట్రెడిషనల్గా అనిపించిద్ది. అలాంటివి వాళ్ళ దగ్గర చాలా మంచిగా చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు, మూత్రం అలాంటివి ఇస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళ ఇల్లు కూడా అక్కడే, ఇది వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా మూత్రాన్ని సేవ్ చేసే ప్రాసెస్ కూడా బాగుంటుంది. ఎలా అంటే ఆ మూత్రాన్ని అంతా కలెక్ట్ చేసి ఒక ట్యాంక్లో వేసేటట్టు ఉంచుతారు, అదే ఆ ట్యాంక్. ఇంకా ఎవరికి అవసరమైతే ఇంకా వాళ్ళు ఆ ట్యాంక్లో నుంచి వాళ్ళే తీసుకుంటారనమాట. ఎన్ని లీటర్లు అంటే నాకు తెలిసి మా తాతయ్య గారు ఒక 500 లీటర్స్ దాకా తెచ్చి ఉంటారు. మా తాతయ్య ఒక 4 టిన్స్ అనమాట. అవి క్యాన్స్, మీకు అర్థమవుతుంది, వెనకాల చూసే ఉంటారు తాతయ్య దగ్గర. సో ఆ క్యాన్స్ నిండా 500 లీటర్లు అంట మరి తీసుకొచ్చారు జీవామృతం చేయడానికి. అండ్ ఆల్సో ఇంకా కషాయాల్లో వేయాలంట, అందుకే మాకు అంత తీసుకొచ్చేసారు మా తాతయ్య. సో ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.